స్టూడెంట్ తెలుగు కాకినాడలో బింగో సర్కస్ సందడి చేసింది. కాకినాడ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఎదురుగల మైదానంలో ఏర్పాటు చేసిన బింగో సర్కస్ సందడిగా సాగింది. కాకినాడలో మొట్టమొదటిసారిగా బింగో సర్కస్ ప్రజలకు ఆహ్లాదపరుస్తోంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు సర్కస్ చూసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. బింగో సర్కస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 120 మంది సర్కస్ ఆర్టిస్టులతో 30 రకాల ప్రదర్శనలు చేయడం జరుగుతుందని తెలిపారు. మేనేజర్ వజీరా సునీల్ చౌహాన్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఒక అంతరించిపోతున్నటువంటి కల్లాడిది సర్కస్ అంటే ప్రాణుల యొక్క సంరక్షణ నిమిత్తం కొన్ని రూల్స్ అవి రావడం వల్ల ఇదివరకు వన్య ప్రాణులతో కూడా చేయించేవారు అన్ని రకాలు, కానీ కొన్ని రూల్స్ వల్ల అవి లేవు. కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు, కళని పోషిస్తూ ఉన్నారు. కళాకారులు ఎవరైతే ఉన్నారో బింగో సర్కస్ వజీర్ గారు, సునీల్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో కాకినాడలో చాలా కాలం తర్వాత సర్కస్ కాకినాడ ప్రజలు ఈ తరం వాళ్ళు చాలామంది సర్కస్ అంటే కూడా టీవీలో చూడటం తప్ప రియల్గా బయట ఇప్పుడు చూసుంటారు. ఈ తరం అవకాశం కలుగజేసిన వజీర్ గారికి, సునీల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతరించిపోతున్నటువంటి కళని తిరిగి మళ్ళా పోషించి దాని ప్రాణం పోస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా బాగా 100 రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి మంచి లాభాల బాటలో ముందుకు సాగాలని చెప్పి. మాది గుంటూరు జిల్లా పొన్నూరు సార్. నా పేరు వజీరు. మా ఇంకొక మనిషి ఉన్నారు సార్, ఆయన గుజరాత్ నుంచి, ఆయన పేరు సునీల్ గారు సార్. మేము ఇద్దరం కలిసి సర్కస్లో మాది ఇది 4వ జనరేషన్ సార్. మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కు లేదు సార్. ఇదే మా కళ, ఇదే మా ఆర్టిస్ట్, ఇదే మేము బతుకుతున్న రూల్స్. మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది 2వ ఊరు సార్. ఫస్ట్ రాజమండ్రి, నెక్స్ట్ కాకినాడ. ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనసు పూర్తిగా 120 మంది ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల బతుకుతున్న 500 మంది కుటుంబాలు అందరూ కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ బింగో సర్కస్కి వచ్చినందుకు. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ ఆదరిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి. ఈరోజు కాకినాడలో మరింత గొప్ప సర్కస్ని ఏర్పాటు చేసిన బింగో సర్కస్ వారి యజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మన బంధు గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయాను, మరి ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా అంతరించిపోయే కళ. మరి ఏ రోజు నుంచో నుంచిగా మనకు 10 సంవత్సరాల నుంచి కాకినాడలో సర్కస్ అనేది తెలియదు. ఇప్పుడు కొత్త జనరేషన్కి సర్కస్ అంటే టీవీలో చూడడం తప్ప స్వయంగా చూసింది ఇది వరకు జంతువులతోని, అట్లతోని, సింహాలతోని, పులులతోని, ఏనుగులతో చేసేవారు. కొన్ని నిబంధనల ప్రకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సర్కస్లో ఆ యొక్క జంతువుల్ని ఉండకూడదని చెప్పేసి జీవో రావడంతో వీళ్ళు అలవాటు పడిన కళాకారులు ఈ కళని వదులుకోలేక మరి ఈరోజు ఈ కళనే నమ్ముకుంటూ ఈ సర్కస్ని నడుపుతూ ఉన్నారు. మరి అలాగే ఎంతోమంది ఇంచుమించుగా 120 మంది కార్మికులు అంటే కళాకారులు అందరూ కలిపి ఈ యొక్క సర్కస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ వీళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించి ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ సర్కస్ని సక్సెస్ చేసి వారిని కూడా లాభాల బాటలో నడిపించాలని చెప్పి కాకినాడ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.